నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. విష్ణుమయం జగత్ అనేది వేదోక్తి. విశ్వమంతా విష్ణు స్వరూపంగా భాసిల్లుతోందంటారు. జగత్తులో సకల చరాచరాల్ని విష్ణు రూపంగా ఆరాధిస్తారు. అందుకే ఆ విష్ణుమూర్తికి ఎన్నో నామాలు, మరెన్నో నామధేయాలు, ఇంకెన్నో రూపాంతరాలు. ఆ పరంపరలోదే చెన్నకేశవ స్వామి అవతారం. చెన్నకేశవమూర్తిగా శ్రీహరి భక్తుల్ని అనుగ్రహిస్తోన్న దివ్యస్థలం హైదరాబాదులోని చాంద్రాయణగుట్ట. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ ఆలయ విశేషాల్ని తెలుసుకుందామా? చాంద్రాయణగుట్టపై వెలసిన చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాభవాల గురించి వామన పురాణంలో పేర్కొనబడింది. కొన్ని శతాబ్దాలకు పూర్వం కీకారణ్యమయమైన ఈ గుట్టపై శ్వేతమహర్షి ఘోర తపస్సు చేశాడంటారు. ఆ తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన చెన్నకేశవ స్వామి తన పేర ఆలయాన్ని ఇక్కడే నిర్మింపజేయాలని కోరాడు. స్వామి విగ్రహానికి శ్వేతమహాముని ఓ మందిరాన్ని నిర్మించాడు. ఆ తర్వాత నిజాం నవాబుల వద్ద ప్రధానమంత్రిగా పనిచేసిన కిషన్ ప్రసాద్ ప్రస్తుతం మనం చూస్తోన్న ఆలయాన్ని నిర్మింపజేసి స్వామి కృపకు పాత్రుడయ్యాడు. సహస్ర శీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ అని వేదాలు విరాట్ పురుషుణ్ణి వివిధ విధాలుగా కీర్తిస్తాయి. భూమ్యాకాశాలంతటా విశేషంగా వ్యాపించి అన్నింటినీ ఆక్రమించిన దేవుణ్ణే విష్ణువంటారని మహాభారతం పేర్కొంది. విష్ణుర్విక్రమణాద్దేవః అంటూ స్తుతించింది. త్రిమూర్తుల్లో విష్ణువు స్థితికారుడని, దుష్టశిక్షణ, శిష్టరక్షణ, ధర్మోద్ధరణ కోసం విష్ణువు 10 అవతారాలు ధరించాడని పురాణాలు పేర్కొంటున్నాయి. దశావతారాలు దాల్చిన శ్రీహరి వివిధ నామాలతో పూజలందుకుంటూ భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. అలాంటి చెన్నకేశవుడు హైదరాబాద్ చాంద్రాయణగుట్టపై భక్తాభీష్ట వరదుడై కొలువుదీరి ఉన్నాడు. హైదరాబాద్ ఎంతో చారిత్రక ప్రశస్తి కలిగిన నగరం. కేవలం చారిత్రాత్మక ప్రసిద్ధే కాక సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రత్యేకతలెన్నో ఈ నగరానికి ఉన్నాయి. ఆ పరంపరలోదే చాంద్రాయణగుట్ట. ఈ గుట్టపై వేంచేసి ఉన్న శ్రీ భూనీలా సమేత చెన్నకేశవ స్వామి భక్తుల పాలిట కొంగు బంగారంగా భాసిల్లుతున్నాడు. చరిత్ర ప్రాశస్త్యం ఉన్న ఈ పురాతన దేవాలయం 3 కిలోమీటర్ల చుట్టుకొలతతో విస్తరించి ఉంది. 700 సంవత్సరాల క్రితం ఈ ఆలయం నిర్మితమైనట్టుగా ఇక్కడి స్థల పురాణం, శాసనాల ఆధారంగా తెలుస్తోంది. నిజాం హయాంలో చెన్నకేశవ స్వామి ఉన్న ఈ గుట్టను చెనరాయుని గుట్టగా పిలిచేవారు. ఈ పేరు క్రమంగా చాంద్రాయణగుట్టగా స్థిరపడింది. చెన్నకేశవ స్వామి పేరిట ఈ గుట్టను కేశవగిరిగా వ్యవహరించే సంప్రదాయం కూడా ఉంది. సువిశాలమైన ఆలయ ప్రాంగణం, ఆహ్లాదకరమైన పరిసరాలు ఒకప్పటి వైభవ ప్రాభవాలకు దర్పణం పట్టే ఆలయ శిల్పకళా శోభ ఆకట్టుకుంటాయి. ప్రధాన ఆలయానికి ఉన్న ముఖమంటపం చూడముచ్చటైన వర్ణశోభతో ఆకట్టుకుంటుంది. ఆలయ ముఖమంటప మధ్య భాగంలో కూర్మ ప్రతిమ అబ్బురపరుస్తుంది. శిల్పకళా నిపుణుల నైపుణ్యానికి అద్దం పడుతుంది. మొఘల్ పాలకులలో సుప్రసిద్ధుడైన ఔరంగజేబు తన పరివారంతో చెన్నకేశవ స్వామి నెలకొన్న గుట్ట క్రింద వైపు మార్గంలో వెళ్తుండగా ఓ దివ్య లీల జరిగినట్టుగా చెబుతారు. ఔరంగజేబు పరివారానికి సంబంధించిన గుర్రాలు ఈ గుట్ట సమక్షంలో ముందుకు కదలకుండా మొరాయించాయి. కారణం ఆరా తీయగా గుట్టపై చెన్నకేశవుడు కొలువున్నాడని తెలుసుకుని పాదరక్షలు తొలగించి ఔరంగజేబు స్వామిని దర్శించుకోగానే గుర్రాలు ముందుకు కదిలాయని చెబుతారు. ఆ తర్వాత ఔరంగజేబు ఆలయానికి ఎన్నో కానుకలు సమర్పించాడని చారిత్రక కథనం. ఇలాంటి ఎంతో ఘన ప్రాభవం ఉన్న విశిష్ట సన్నిధానం చాంద్రాయణగుట్ట చెన్నకేశవాలయం. గర్భాలయంలో అనంత తేజోమయమూర్తిగా చెన్నకేశవ స్వామి కొలువుదీరి ఉంటాడు. తతో విష్ణుర్మహాతేజ అన్నట్టుగా శ్రీహరి యొక్క సర్వరూపాలు వైభవోపేతంగానే ఉంటాయి. అదే నేపథ్యంలో భక్తాభీష్టవరదుడిగా చెన్నకేశవ స్వామి నెలకొని ఉంటాడు. గర్భాలయంలో కొండరాతిపై స్వామివారి శీర్షభాగం ఉంటుంది. స్వామి శీర్షభాగం స్వయం వ్యక్త రూపంగా భక్తులు కొలుచుకుంటారు. తిరునామం, నేత్రాలు, వీరరసమూర్తికి ప్రతీకగా మీసాలు ఉంటాయి. ఈ మూర్తికి దిగువ భాగంలో మకర తోరణయుక్తంగా చెన్నకేశవ స్వామి విగ్రహం ఉంటుంది.
స్థానక భంగిమలో ఉన్న ఈ విగ్రహం సర్వాలంకారయుక్తంగా సర్వాంగ సుందరంగా గోచరిస్తుంది. భోగ శ్రీమన్నారాయణునిగా చెన్నకేశవుడు భక్తులకు చిన్మయానందాన్ని కలిగిస్తాడు. గర్భాలయ ముఖమంటపంలో శ్రీ భూనీలా సమేత చెన్నకేశవ స్వామివారి ఉత్సవ విగ్రహాలుంటాయి. పక్కనే సుదర్శన చక్రం ఉంటుంది. ఈ మూర్తినే చక్రతాళ్వారుగా వ్యవహరిస్తారు. స్వామివారి పక్కన నవరత్న కిరీటధారిగా గోదాదేవి కలికి చిలకల కొలికిగా దర్శనమిస్తుంది. చెన్నకేశవస్వామి గర్భాలయానికి ఎడమవైపు ఆండాళమ్మ సన్నిధి ఉంటుంది. గర్భాలయంలో గోదాదేవితో పాటు మిగతా ఆళ్వార్లు కూడా నెలకొని ఉంటారు. ధనుర్మాస సందర్భంలో ఆండాళ్ దేవికి ప్రత్యేక పూజాధికాలు నిర్వహిస్తారు. చాంద్రాయణగుట్ట చెన్నకేశవ స్వామివారి ఆలయంలో నెలకొన్న శివాలయంలో ఉమామహేశ్వర స్వామి లింగమూర్తిగా నెలకొని ఉంటాడు. 5 అంతస్తులతో కూడిన గర్భాలయ గోపురం ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. ఎలాంటి దేవతామూర్తులు లేకుండా సోపానాల మాదిరిగా గర్భాలయ గోపురం ఉండటం విశేషం. గోపుర పైభాగంలో త్రిశూలం ఉంటుంది. ఈ తరహా గోపుర నిర్మాణ శైలి అరుదుగా గోచరిస్తుంటుంది. రాతి స్తంభాలతో కూడిన సువిశాలమైన ముఖమంటపం ఆలయానికి అదనపు ఆకర్షణ. గర్భాలయంలో స్వామి స్ఫటికలింగేశ్వరుడిగా దర్శనమిస్తాడు. సుగంధం, పసుపు జలాలతో, పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేసే సందర్భం భక్తులకు నేత్రోత్సవంగా పరిఢవిల్లుతుంది. అభిషేకానంతరం స్ఫటికలింగమూర్తి సర్వాలంకారయుక్తంగా దర్శనమిస్తాడు. పంచఫణితో, పుష్పాలు, మారేడు దళాలతో లింగమూర్తి చూడముచ్చటగా కనువిందు చేస్తాడు. ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ ఘోషతో భక్తులు స్వామి దర్శనం చేసుకుంటూ పులకిత మనస్కులవుతారు. స్ఫటికలింగేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో మల్లన్న, భ్రమరాంబ, శ్వేత గంగాలయం ఉన్నాయి. గోడమీద వ్యక్తమయ్యే ఈ మూర్తుల ముందువైపు పంచలోహ సమన్విత ఉత్సవమూర్తులుంటాయి. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణనేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయు. చెన్నకేశవ స్వామివారి ఆలయంలో భ్రమరాంబాదేవి గుహ ఉంటుంది. ఓ ఇరుకైన గుహలో అమ్మవారు స్వయం వ్యక్తమై పూజలందుకుంటోంది. ఈ గుహ నుంచి గుట్ట దిగువ భాగం వరకు మార్గం ఉండటం విశేషం. శివాలయం వెనుక వైపున భ్రమరాంబాదేవి ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో ఉన్న గుహలోపల భ్రమరాంబాదేవి విగ్రహం ప్రతిష్ఠితమై ఉంటుంది. దాదాపు గుట్ట క్రింద వరకు మార్గం ఉంది. ఆలయ ప్రాంగణంలో ఉన్న పెద్ద మర్రి చెట్టు కొమ్మపై వినాయక ముఖాకృతి గోచరిస్తుంది. పసుపు కుంకుమలు అలది ఈ ఆకృతిని సాక్షాత్తు గణేశ స్వరూపంగా భక్తులు ఆరాధిస్తారు. గుట్టకు దిగువ భాగంలో ఆలయ ప్రాంగణంలో ఉన్న మరో మందిరం శ్రీ కోదండరామస్వామి ఆలయం. నల్లరాతితో తీర్చిదిద్దిన ఈ మూర్తులు పుష్పాలంకరణతో పట్టువస్త్రాలు ధరించి సర్వాలంకార శోభితంగా దర్శనమిస్తారు. మూలవరులకు దిగువ భాగంలో ఉత్సవమూర్తులుంటాయి. ఈ ఆలయం పక్కనే అష్టభుజి దుర్గాదేవి సన్నిధి ఉంటుంది. పాలరాతితో మలచిన ఈ విగ్రహానికి ముఖభాగంలో పసుపు పులిమి ఉంటుంది. గళసీమలో నిమ్మకాయల దండ ఉంటుంది.
సింహవాహనంపైన ఉన్న దుర్గాదేవిని భక్తులు సభక్తికంగా సేవించుకుంటారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న మరో మందిరం ఆంజనేయస్వామి సన్నిధి ఉంటుంది. సింధూర వర్ణంతో స్వామి సర్వావయవ శోభితంగా రంజింపచేస్తాడు. ఈ తరహా ఆంజనేయస్వామి విగ్రహాలు బహు అరుదుగా గోచరిస్తుంటాయి. ప్రతి శని, మంగళవారాలలో స్వామికి వడమాల ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఆలయ లోగిలిలోనే యోగిరాజైన సచ్చిదానంద సద్గురువు సాయినాథుని సన్నిధి ఉంటుంది. జీవకళ ఉప్పొంగే సాయిబాబా విగ్రహానికి వెనుక భాగంలో రజత మకర తోరణం ఉంటుంది. సాయి సన్నిధికి చేరువలోనే సుబ్రహ్మణ్యేశ్వర సన్నిధానం ఉంటుంది. మధ్యలో సర్పాకారం, అటూ ఇటూ సర్పదేవతల ముఖాలతో చెక్కిన ఓ అరుదైన నాగప్రతిమ ఇక్కడ గోచరిస్తుంది. నాగపంచమి, నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి వంటి పర్వదినాలలో ఇక్కడ భక్తులు ప్రత్యేక పూజల్ని నిర్వహించుకుంటారు. చాంద్రాయణ గుట్టపై నెలకొన్న చెన్నకేశవ స్వామికి ప్రతి సంవత్సరం మాఘమాసంలో బ్రహ్మోత్సవాల్ని నిర్వహిస్తారు. మాఘశుద్ధ పంచమి నుంచి 5 రోజుల పాటు పంచాహ్నికంగా ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. పంచమి నాడు కళ్యాణోత్సవం, రథోత్సవాల్ని వేలాది భక్తజనుల సమక్షంలో కన్నుల పండువగా నిర్వహిస్తారు. ఎంతో చారిత్రక, ఆధ్యాత్మిక ప్రశస్తి కలిగిన చాంద్రాయణగుట్ట చెన్నకేశవ స్వామిని దర్శించుకోవడం సర్వశుభకరం, సమస్త కళ్యాణప్రదం. విశ్వంలో ఏకైక దైవం శ్రీహరేనని, జీవకోటి గమ్యం విష్ణువు సాయుజ్యమని, విష్ణు సంస్మరణ శ్రేష్టమైన ధర్మమని, ఆ దేవుని జపించడం వల్ల జీవుడు సకల బంధాల నుంచి విముక్తి పొంది పరమపదాన్ని చేరడానికి అర్హుడవుతాడని శ్రీ విష్ణు సహస్రనామం చెబుతోంది. ఆ సహస్రనామాల మూర్తి అయిన చెన్నకేశవుడి కరుణాకటాక్షాల కోసం మనం సభక్తికంగా ప్రార్థిద్దాం.